సిద్దిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సిద్దిపేట కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది రవీందర్పై దాడి చేసిన సిద్దిపేట 2 టౌన్ ఏసీ ఉమారెడ్డి మరియు సిఐని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. పోలీసుల తీరును ఖండిస్తూ ఇవాళ రేపు 2 రోజుల పాటు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. తెలిసిన వెంటనే అక్కడ సిద్దిపేట అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా నిరసన ప్రదర్శన చేశారు. సంఘీభావంతో అక్కడ బైకట్ కూడా పిలిపించారు. దానికి సిఐ గారు కూడా వినవించారు, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అదే పోలీసులు ఇచ్చినటువంటి తప్పుడు కంప్లైంట్ బేస్ చేసుకుని అడ్వకేట్ పైన కూడా ఓ తప్పుడు కేసు రిజిస్టర్ చేసినట్టు కూడా తెలిసింది. అడ్వకేట్ల కంట్రోల్కి అసలు రక్షణ లేకుండా పోయింది. వాస్తవానికి మాకు చట్టము, రాజ్యాంగము అవన్నీ కూడా మేము నమ్ముతున్నాం, మేము బిలీవ్ చేస్తున్నాం. వాటి పట్ల మేము ఒక భక్తిభావంతోనే మేము ఉన్నాం. కానీ ఈ రోజు నాడు అంటే చట్టము ఎవరికో చుట్టం కాదని మేము పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. కోర్టు తరఫున చట్టాల పట్ల అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ సందర్భాల లోపల అడ్వకేట్ల మీదనే దాడి చేస్తున్నారంటే సాధారణ జనాలకి ఎక్కడ రక్షణ ఉంటుంది అనేది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఈ చర్యల పట్ల, ఈ అకృత్యాల పట్ల పోలీసులు చేసేటువంటి నిరంకుశమైనటువంటి దాడులను మేము ఖండిస్తూనే అట్లాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ను మేము కోరుతున్నాం. ఏఎస్ఐ గారు అడ్వకేట్ మీద జరిగిన దాడికి మేము కూడా నిరసిస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల నుండి తొలగించాలని, సిఐ గారిని, ఏఎస్ఐ గారిని త్వరగా రిమూవ్ చేయాలని మేము కూడా అడ్వకేట్లకు మద్దతుగా ఉంటూ మద్దతు తెలుపుతూ సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి పాశవిక దాడిని ఏఎస్ఐ ఉమారెడ్డి గారు చేసినటువంటి పాశవిక దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ హుస్నాబాద్ బార్ అమలు చేస్తూ అడ్వకేట్ పై దాడికి పాల్పడ్డ ఏదైతే పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని సర్వీసు రిమూవల్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.